లాస్ట్ వీక్ మా ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందని జెప్పేసి, నా సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాను. అందరూ సేఫ్‌గా ఉండండి అని. దానికి ఎంతమంది కన్సర్న్ చూపిచ్చారు. ప్రతి ఒక్కరు డైరెక్ట్ మెసేజెస్ కానీ, కమెంట్స్ కానీ, చాలామంది మీరు సేఫేనా? మీ ఇంట్లో వాళ్ళు సేఫేనా? అని చాలామంది అడిగారు నన్ను. ఆ వీడియో రీచ్ 2,00,000 ప్లస్సే ఉంది. ప్రతి ఒక్కరు కమెంట్స్‌లో అండ్ డైరెక్ట్ మెసేజెస్‌లో కూడా చాలామంది పెట్టినారు. ఆయిల్ ప్రాబ్లమ్ అని, లేకపోతే ఒత్తుల ప్రాబ్లమ్ అని చాలామంది వాళ్ళకి తగ్గట్టు చెప్పుకున్నారు. ఈ రోజులల్లో బ్లడ్ రిలేషన్‌లో ఉన్న వాళ్ళే ప్రాపర్‌గా కేర్ చేయట్లేదు. అట్లాంటిది మీరెవరో గూడా నాకు తెలవదు. జస్ట్ నేను మా ఇంట్లో ఇలా జరిగింది అని నేను ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. దానికి మీరు చూపించిన కేర్, కన్సర్న్ అసలు నేను చాలా బ్లెస్డ్ ఉన్నాను దానికి. ఆ వీడియోకొచ్చిన డైరెక్ట్ మెసేజెస్ అన్నిటికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. అందుకే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. మేమందరం సేఫే ఉన్నామండి. అది గూడా ఇప్పుడు బ్లాక్ అయిపోయింది వాల్. దానికి కవరింగ్ కోసం అని జెప్పేసి స్టిక్కర్‌తోని మేనేజ్ జేస్తున్నాం ప్రస్తుతానికైతే. ఇక అలా అయిందని జెప్పి పూజ జేసుకోవడం అయితే ఆపలేం గదా! అందుకే ఇలా స్టిక్కరింగ్ వేసేసి ఇంగ పూజయితే చేసేసుకున్నాం మేమింట్లో. ఒకరు నాకు డైరెక్ట్ మెసేజ్ జేసినారు. అది నజర్ వల్ల అట్లా అయిందని చెప్పేసి. ఇక దానికి మనం ఏం జేయలేం గదా! జస్ట్ ఏదున్నా గూడా దేవుడికి పూజ చేసుకొని దేవుడి మీద భారమేసేయాలంతే. ఈ బిజీ లైఫ్‌లో నా కోసం కేర్ తీసుకొని, టైమ్ స్పెండ్ జేసి, కమెంట్ జేసి, నేనెలా ఉన్నానో కనుక్కున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి.